ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. గ్రేట్ లిజెండరీ డైరెక్టర్ హాస్య బ్రహ్మ జంధ్యాల గారు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాం. అలాంటి గొప్ప వ్యక్తి ఇక లేరు అని చెప్పడానికి కూడా బాధగా ఉంటుంది. ద గ్రేట్ జంధ్యాల అతను ఏం మామూలు రైటరా. I miss people like Jandhyala garu now. ఒక మంచి మనసు డైరెక్టర్ గారు జంధ్యాల గారు. అంటే ఒక పక్క బాధగా ఉంటుంది, కానీ సంతోషం అనిపిస్తుంది. నీళ్ళైనా వాళ్ళు మర్చిపోలేదే. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ అయ్యో పెళ్లి చేసుకుంటే అదో లెక్క. బట్ ఏం లేనప్పుడే మీరు ఆయన జీవితంలోకి వచ్చారు కదా. ఎక్కడ భయం అనిపించలేదమ్మా? ఇండస్ట్రీ అంటే ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు, వెళ్తే సెటిల్ అవ్వరు. మాకు వెళ్ళి వెంటనే దగ్గర నుంచి ఇంకా అసలు ఢిల్లీని కొత్తలో ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? వెళ్తూనే మాకు అసలు యాక్టర్ అవుదామని వెళ్ళారా, డైరెక్టర్ అవుదామని వెళ్ళారా, రైటర్ అవుదామని వెళ్ళారా ఆయన అసలు ఇండస్ట్రీకి? అంటే ఆయనకి యాక్టర్ ఉద్దేశం కూడా ఉండేది, కానీ బట్ అతి తక్కువ టైంలోనే ఒక స్టార్ రైటర్, ఒక స్టార్ డైరెక్టర్, రెండు పేర్లు కైవసం చేసుకున్న వ్యక్తి జంధ్యాల గారు. నేనైతే ఫస్ట్ అన్నాను. బట్ లైఫ్లో అన్నపూర్ణ గారికి ఎలాంటి బాధ ఉండదు, కానీ ఒకటైతే బాధ ఉందని నేను విన్నాను. అన్ని సాధించేశారు ఆయన, అన్ని సినిమాలు చేశారు. బట్ పిల్లలు పుట్టిన 4 సంవత్సరాలకే భర్త లేదన్న ఒక బాధ అయితే ఎప్పటికి ఉండేది. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అండి. బట్ అనుకున్నంత గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా జంధ్యాల గారి సినిమాలకి, జంధ్యాల గారి పేరుకి? అవార్డ్స్ వస్తేనే వీళ్ళు గుర్తించినట్టు. 22 సంవత్సరాలు అయిపోయింది ఆయన పోయి, అయినా కూడా జనం మర్చిపోలేదంటే చాలా గొప్పతనమైంది అది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం ఎవరింట్లో ఉన్నాము అంటే ఆల్రెడీ హోమ్ టూర్ చూసిన తర్వాత మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ లిజెండరీ డైరెక్టర్ హాస్య బ్రహ్మ జంధ్యాల గారు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాం. జంధ్యాల గారు వైఫ్ అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు. నిజంగా జంధ్యాల గారు తీసిన సినిమాలు ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు అలా కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక స్ట్రెస్ ఉందంటే ఆ స్ట్రెస్ని అలా రిలీఫ్ చేయాలంటే జంధ్యాల గారి సినిమాలు, జంధ్యాల గారి కామెడీ అనేది చాలా అంటే చాలా ఒక కీ రోల్ పోషించింది అప్పటి నుంచి ఇప్పటికి కూడా. నిజంగా జంధ్యాల గారు అలాంటి డైలాగ్స్ రాయటానికి, అలాంటి సినిమాలు తీయటానికి ఎంత కష్టపడే వాళ్ళో ఆయన ఉండింటే ఆయన ఇంకా అడిగి తెలుసుకునేవాడిని. బట్ అన్నపూర్ణ గారిని అడిగి ఆయన గురించి మీకోసం చాలా సమాచారం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో అన్నపూర్ణ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎంతోమందిని ఇండస్ట్రీలో ఒక పిల్లర్స్లా నిలబెట్టారు ఆయన. గొప్ప గొప్ప మహానుభావుల్ని పరిచయం చేశారు, గొప్ప గొప్ప సినిమాలు తీశారు, గొప్ప గొప్ప పాత్రల్ని సృష్టించారు ఆయన. ఒక ప్రపంచాన్ని నిజంగా చెప్పాలంటే ఆయనే సృష్టించారని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక లేరు అని చెప్పడానికి కూడా బాధగా ఉంటుంది 22 సంవత్సరాలు అయినా కానీ. బట్ ఈ 22 సంవత్సరాలు అయినప్పటికి కూడా జంధ్యాల గారు లేరనే మాట జీర్ణించుకోలేకపోయినా ఇప్పటికీ ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునే ఉన్నారు. అంటే ఒక పక్క బాధగా ఉంటుంది వాళ్ళు అలా అడిగేటప్పటికి, కానీ సంతోషం అనిపిస్తుంది. ఇన్నేళ్ళైనా వాళ్ళు మర్చిపోకుండా అంటే ఆయన ఇది ఎంత బాగా తీశారో అప్పుడు అనిపిస్తుంది అనమాట. బట్ మీరు కూడా ప్రతి అకేషన్కి వెళ్తుంటారు అనుకుంటా? ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళు తప్పకుండా వెళ్తానండి. పిలిస్తే పిలిస్తే వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నిన్న విశ్వనాథ్ గారి దీనికి వెళ్తే ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి అమెరికాలో ఉంటారట, వాళ్ళ అబ్బాయికి చాలా ఇష్టం అంట. కొంచెం ఏదైనా అనిపిస్తే జంధ్యాల గారు సినిమా పెట్టేసుకుని, వాడికి తెలుగు రాకపోయినా కూడా వాడు చూసేస్తాడండి. మా అబ్బాయి వాడికి తెలుగు చదవడం అది రాకపోయినా చూసేస్తా, అక్కడ పుట్టి పెరిగిన అనమాట. అలా అంతలా జంధ్యాల గారు అంటే ఇష్టం అండి, విపరీతమైన ఇష్టం అని చెప్పేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇలా కూడా బతుకున్నారు జంధ్యాల గారు. సో అందరూ హృదయాలలో అనిపిస్తుంది. గ్రేట్ కదా, అది అందరికి రాదు. అంతే కదండి, అది అందరికీ వస్తుంది. అది ఏదో భగవంతుడు ఇచ్చిన వరమే అనుకోవాలి మనం. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ అయ్యో పెళ్లి చేసుకుంటే అదో లెక్క. బట్ ఏం లేనప్పుడే మీరు ఆయన జీవితంలోకి వచ్చారు కదా. అనుకున్నారా ఎప్పుడైనా కానీ? ఎప్పుడు అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. మేము అసలు అలా
అవుతామని అనుకోలేదు. మామూలుగా ఆయన ఏంటంటే మా మ్యారేజ్ అయ్యాక విజయవాడలోనే ఉన్నాం. తర్వాత ఆయన రాసిన సినిమా అదే నాటకం సంధ్యారాగంలో శంఖారావం అని అది దాన్ని వేయడానికి వచ్చారు, మెడ్రాస్ వచ్చారు. అది సుభాన్ అని ఒక అక్కడ మెడ్రాస్లో ఒక సంఘం ఉండేది, దాంట్లో ఆయన పేరు సుభాన్ అనమాట. అక్కడ వేయడానికి వచ్చారు. వేయడానికి వచ్చినప్పుడు చూడడానికి శాంతకుమార్ గారు, పుల్లయ్య గారు, గుమ్మడి గారు, విశ్వనాథ్ గారు వీళ్ళంతా చూడడానికి వచ్చారట. వచ్చి వీళ్ళు అన్నారట, మీలో ఇంత ఇది ఉంది, మీరు ఎందుకు మెడ్రాస్ వచ్చేయకూడదు అని అన్నారట. అనేప్పటికీ కొంచెం ఎంతైనా డబ్బకం వచ్చేయడానికి భయం వేస్తుంది కదా, కొంచెం చూద్దాం కొన్నాళ్ళు అని చెప్పేసి ఆయన ఎంవి రఘు అని కెమెరామెన్గా పనిచేసేవాడు కదా, అతను ఈయన కన్నా ముందే వెళ్ళాడు విజయవాడ. సరే వాళ్ళ రూమ్లో కొన్నాళ్ళు ఉండి చూద్దామని చెప్పి వాళ్ళ రూమ్లో ఉండి, ఈ లోపల హనుమాన్ ప్రసాద్ గారని విజయవాడ అండి, ఆయన ఏదో రాయమంటే దేవుడు చేసిన బొమ్మలు ఆ సినిమా వాళ్ళు దానికి స్క్రిప్ట్ రాశారు. ఫస్ట్ రాయడం అది రాశారు. ఈ లోపల అనుకోకుండా మేము మెడ్రాస్ వెళ్ళిపోవడం, విశ్వనాథ్ గారి ఇంటి ఎదురుకుండా ఇంట్లో మా మామగారు ఫ్రెండ్ ఎవరో ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో దిగడం, విశ్వనాథ్ గారిని పరిచయం చేయడం, ఈయన మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేయడం, దాంతో సిరిసిరిమూవ ఫస్ట్ రాశారు. సిరిసిరిమూవతో మొదలైంది. ఆల్మోస్ట్ ఒక 400 పిక్చర్స్కి రైటర్గా అప్పటికి ఆల్మోస్ట్ చేశారు, రైటర్గా చేశారు. ఆయన డైరెక్షన్ రాకముందు 400 సినిమాలకు రాశారు. అంటే రోజుకి 8 ఉండేవి, 8 సినిమాలు రాయడం. స్క్రిప్ట్ వాళ్ళ షూటింగ్ మొదలైపోతే నా స్క్రిప్ట్ ఇచ్చేయండి అలా ఉండేదన్నమాట హడావిడి. ఒక్కొక్కళ్ళు హోటల్లో పెట్టేవారు, ఇంట్లో ఉంటే మళ్ళీ ఇంకా ఈ హడావిడితో రాయలేరని సెపరేట్గా పెట్టేస్తే ఆయన మా సినిమానే రాస్తారు అని అలా పెట్టేసేవారు కూడా. మీకు అనిపించిందా ఇదేంటి కొత్తగా పెళ్ళయింది, 2 సంవత్సరాలు అయింది అప్పటికి నాకు తెలిసి, చెన్నైకి వచ్చి బంధించేశారు జంధ్యాల గారిని? అంటే మా అత్తగారు వాళ్ళు ఉండేవాళ్ళు, మా అత్తగారు మామగారు ఉండేవాళ్ళు, మేము అందరం విశ్వనాథ్ గారు, ఏడుది నాగేశ్వరరావు అందరం ఒక చోట అనమాట ఇల్లు. అందుకని ఆయన హడావిడిలో ఆయన ఉండేవాళ్ళు, మేము లేడీస్ మేము కలిసేవాళ్ళం అనమాట. బట్ ఎక్కడ భయం అనిపించలేదమ్మా? ఇండస్ట్రీ అంటే ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు, వెళ్తే సెటిల్ అవ్వరు, మంచి రోల్స్ పడవు, లేకపోతే ఏదన్నా ఫ్లాప్ అయిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కూడా చాలా కష్టం, అదే ఆలోచిస్తారు. ఆయన వెళ్ళేటప్పటికి ఎప్పుడు మీకు భయం అనిపించలేదు? అంటే లక్కీగా మాకు వెళ్ళి వెంటనే దగ్గర నుంచి ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడలేదు, అలా ఫుల్ బిజీ అనమాట. అటు రాఘవేంద్రరావు గారి సినిమాలు, ఇటు విశ్వనాథ్ గారి సినిమాలు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరితోనూ రాశారండి. నాకు అంటే అందరి పేర్లు చెప్పలేను, చాలామంది డైరెక్టర్లు మొత్తం బాపయ్య గారి దగ్గర నుంచి రాశారనమాట. అందరు డైరెక్టర్లకి రాశారు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు, పాతకాలం డైరెక్టర్లు అందరికీ రాశారు. బట్ వెళ్ళిన కొత్తలో ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? వెళ్తూనే మాకు సిరిసిరిమూవ మొదలైపోయింది, వెళ్తూనే సిరిసిరిమూవ మొదలైపోయిన తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలు, అడవి రాముడు ఇవన్నీ మొదలైపోయి అసలు ఎప్పుడు మేము ఇలాగా ఎందుకు వచ్చాము ఇక్కడికి ఇండస్ట్రీలోకి అని ఎప్పుడు అనుకోలేదు. అసలు యాక్టర్ అవుదామని వెళ్ళారా, డైరెక్టర్ అవుదామని వెళ్ళారా, రైటర్ అవుదామని వెళ్ళారా ఆయన అసలు ఇండస్ట్రీకి? అంటే ఆయనకి యాక్టర్ ఉద్దేశం కూడా ఉండేది, కానీ చూసాం కదా చిరంజీవి గారి రాయడం కామెడీ ఎక్కువ ఇష్టం అనమాట, ఎక్కువ కామెడీ ఇష్టం. ఆయన నాటకాలు కూడా ఎక్కువ కామెడీనవే. ఎక్ దిన్ కా సుల్తాన్ బహుకృత వేషం, కొంచెం బహుకృత వేషం సీరియస్ ఉంటుంది, ఎక్ దిన్ కా సుల్తాన్ అవి అవన్నీ కామెడీ రాశారు. కానీ ఆ కామెడీ ఇష్టం ఉండేది. రైటర్గాను ఎక్కువ, అంటే ఆయనకి రైటర్గా ఎక్కువ ఇష్టం ఈ యాక్టర్ కన్నాను. అలా అనుకోకుండా వెళ్ళడం, విశ్వనాథ్ గారు పరిచయం అవ్వడం, వాళ్ళ సినిమాలు మొదలుపెట్టడం, అలా ఇండస్ట్రీకి తెలిసి అందరూ తర్వాత రాయించుకున్నారు అందరూ. రామారావు గారి సినిమాలు బాగా రాశారు. రామారావు గారు అందరికీ సజెషన్ చేసేవారు కూడా, జంజాల చేత రాయించుకోండి అని. అలా నాగేశ్వరరావు గారివి, రామారావు గారివి, కృష్ణ గారివి. ఈ చమత్కారం ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? బై బర్త్ ఉందా ఆయనకి? బై బర్తే అయ్యి ఉంటుంది. మామూలుగా కూడా ఇప్పుడు నేను ఒత్తులతో ఏదైనా ఒత్తులు లేకుండా మాట్లాడానుకోండి, ఏంటి ఒత్తుల్లో పక్కన పెట్టుకో అనేవారు. అలా అంటే నవ్వు, అటు సీరియస్ కాదు, నవ్వు కాదు, అలా అనేసేవారు అనమాట. అంటే ఒత్తుల్లో పక్కన పెట్టుకో, ఏంటి ఒత్తులు లేకుండా మాట్లాడతావు ఏంటి? ఎవరైనా మా అత్తగారైనా నేనైనా అలా చెప్పేసేవారు అనమాట. సరిగ్గా తెలుగు మాట్లాడకపోతే ఆయన నచ్చేది కాదు. తెలుగు భాషకి ఊపు తెప్పించింది ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే. అప్పటి వరకు ఒక ట్రెండ్ నడిచింది ఇండస్ట్రీలో, బట్ జంధ్యాల గారు ఎప్పుడైతే మెగాఫోన్ పట్టుకున్నారో ఒక డైరెక్టర్గా, మళ్ళీ ఇంకొక
ట్రెండ్ సెట్ చేశారు అప్పటికి కూడా. చాలా మందికి సినిమా ఫీల్డ్లో కూడా నరేష్ వీళ్ళందరికీ పాపం తను తమిళ్లో చదువుకుని ఇంగ్లీషు స్కూల్లో చదువుకుని తెలుగు బాగా రాదు, నేర్పించేవారు. నువ్వు ఇలా పలకాలి, అలా పలకూడదు, ఇలా అక్షరాలు నేర్పించాడు, అక్షరాలు దిద్దుతారే స్కూల్లో టీచరు, అలా దిద్దించే అతనితో మాట్లాడిచ్చేవారు అంతలాగా. ఫస్ట్ సినిమా బాలుగారి చేత డబ్బింగ్ చెప్పించారు. తర్వాత నుంచి నువ్వు బాలుగారే అన్నట్ట, నరేష్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీ ఇది నువ్వే చెప్పుకుంటే బాగుంటుంది డబ్బింగు అని చెప్పేసి బాలుగారు అన్నట్ట. అప్పుడు పట్టుబట్టి తను బాగా నేర్చుకున్నాడు, తెలుగు బాగా నేర్చుకుని తెలుగు తను డబ్బింగ్ చెప్పుకునేవాడు అనమాట. అలా అంతలా నేర్పించేవారు. కానీ నాటకాల్లోనండి ఎవరైనా ఒక వేశారనుకోండి ఏదైనా వేషం, ఆయన చూస్తే అది బాగుంటే వాళ్ళని తీసుకొచ్చేసేవారు, వాళ్ళని తీసుకొచ్చి సినిమాలు పెట్టేవారు. ఓకే, అంత ఆర్టిస్టులని చాలా ఉండేది ఆయనకి. అలా బ్రహ్మానందం గారు ఎక్కడ కనిపించారు? జంధ్యాల రైటర్ ఆయన ఆదివిష్ణు గారిని ఆయన పరిచయం చేశారు. పరిచయం చేసి ఆయన అక్కడ అత్తిల్లో లెక్చరర్గా పనిచేసేవారు కదా, అలా పరిచయం చేసి మాట్లాడి తర్వాత అనుకోకుండా అలా బాగుంది, బాగా చేస్తున్నాడని చెప్పేసి అహనా పెళ్ళంట్లో పెట్టడం అయింది. అక్కడి నుంచి ఇంకా ఆయన బాగా చేశారు. తర్వాత బోల్డ్ సినిమాలు చేయడం మొదలెట్టారు. జంధ్యాల గారి పెన్ను పవర్ వల్ల, జంధ్యాల గారి డైరెక్షన్ వల్ల బ్రహ్మానందం గారిలో ఇంత యాక్టింగ్ స్కిల్ని బయట నిరూపించగలిగారా, లేకపోతే ఆయనంతటా ఆయన ఓన్ చేసుకొని ఆయనలో కూడా ఒక మేనరిజం ఆయన క్రియేట్ చేసుకోగలిగారా? అంటే ఇప్పుడు వాళ్ళలోనూ ఉండాలండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నాక వాళ్ళల్లోనూ కొంచెం చేయగలిగే ఈ శక్తి వాళ్ళల్లోనూ ఉండాలి, ఉండకపోతే ఏం చేయలేరు. వాళ్ళలోనూ ఉంది కాబట్టి అది దాన్ని ఇంకా పరిమళించేలా చేశారనమాట. జంధ్యాల గారికి ఇది ఉంది కాబట్టి ఇంకా బాగా వచ్చేలాగా చేశారనమాట. ఆయనలోనూ ఉంది కాబట్టి రాగలిగింది అది. అంటే దానికి ఎలా సూట్ అవుతుందో, ఇప్పుడు క్యారెక్టర్ సూట్ అవ్వాలి కదా, క్యారెక్టర్ ఎలా సూట్ అయిందో అలాగా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వీరభద్రరావు గారు అనగా, వేలు గారు అనగా, వీళ్ళందరికీ ఆ క్యారెక్టర్లు వాళ్ళకి సరి అని పడితేనే అది బాగా చేయగలరు కదా. ఇప్పుడు హాస్యబ్రహ్మ జంధ్యాల గారి టైటిల్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు అయిపోయారు. తర్వాత అంతలా మైమర్పించారు ప్రజల్ని ఆయన యాక్టింగ్తో, ఆయన కామెడీ టైమింగ్తో. ఎలా ఉండేది గురువుకి శిష్యుడికి మధ్య ప్రేమ, అనురాగాలు? ఆయన చాలా గౌరవం ఉండేది. బాగా ఈ జంధ్యాల గారు కూడా అందరినీ బాగా చూసుకునేవారండి. ఆర్టిస్టులందరినీ వాళ్ళని బాగా చూసుకునేవారు. వాళ్ళకి టైంకి ఏం కావాలో అన్నీ చూసి ఇంటి నుంచి మాకు క్యారేజీలు చెప్పేవారు. ఆయన షూటింగ్లో ఎప్పుడు తినేవారు కాదు. బ్రహ్మానందం గారి ఇష్టం, ఇది ఇష్టం, కోటకి ఇది ఇష్టం, నరేష్కి ఇది ఇష్టం అంటూ అందరికీ ఏవి ఇష్టమో ఇంట్లో మెనూ చెప్పేసి చేయించి పంపించమనేవారు. అలా వెళ్ళేవన్నమాట. బట్ జంధ్యాల గారు అనుకున్నారమ్మా బ్రహ్మానందం గారు ఇండస్ట్రీని శాసించే ఒక ఇంత పెద్ద కమెడియన్ అవుతారు అని? ఆయనకు తెలుస్తుంది ఆర్టిస్ట్లో ఇది ఉంటే తప్పకుండా వీళ్ళు పైకి వస్తారు బాగా అని చెప్పేసి ఎప్పుడు ఆ మాట ఎప్పుడు అనేవారు. ఆయన ఉండగా బ్రహ్మానందాన్ని ఎప్పుడు అనేవారు ఆయన్ని, బ్రహ్మానందం గారిని. వస్తుంటారు అప్పుడప్పుడు? వస్తారు. మా అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు. వస్తుంటే ఫోన్లో ఎక్కువ మాట్లాడతారు. ఏదైనా టీవీ సినిమాలో అవి చూసారనుకోండి, ఏదైనా టీవీలో వెంటనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇలా చూశానమ్మా అని. బట్ అతి తక్కువ టైంలోనే ఒక స్టార్ రైటర్, ఒక స్టార్ డైరెక్టర్, రెండు పేర్లు కైవసం చేసుకున్న వ్యక్తి జంధ్యాల గారు. ఆయనకి ఎలా ఉండేది ఆ టైంలో అసలుకి ఈ రెండు ఒకేసారి? అంటే నేనైతే ఫస్ట్ అన్నాను, మీ మంచి ఇదిలో ఉంది కదా, అంటే బాగా అన్ని సినిమాలు రాస్తున్నారు, మంచి పీక్లో ఉన్నప్పుడు ఈ డైరెక్షన్కి వెళ్ళిపోతే అది ఎలా ఉంటుందో పరిస్థితి. అది ఒకటి హిట్ అయితే కానీ మనం చెప్పలేం కదా. అంటే లేదు నాకు నేను రాసింది నేను చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, అందువల్ల నేను చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి ఆయన మొదలుపెట్టాను. అంటే అందరం సజెషన్ అడిగారు అందరినీ. బాలుగారు అయితే బాలుగారు కూడా అన్నట్ట. అంటే బాలుగారు చాలా బాగా క్లోజ్గా ఉండేవారు. అందుకని అంటే నువ్వు ఎందుకు వద్దు, నువ్వు మంచి దీనిలో ఉన్నావు, ఇప్పుడు ఎందుకు నీకు అని చెప్పి బాలుగారు కూడా అన్నట్ట. కానీ చూద్దామండి, నాకేమో డైరెక్షన్లో ఇష్టంగా ఉంది, నేను రాసుకున్నది నేను బాగా చేసుకోగలను, అందువల్ల నాకు ఇష్టంగా ఉందని చెప్పి దిగారు అనమాట. మంచి ఫ్రెండ్సా బాలుగారు ఆయన? బాగా ఇద్దరు క్లోజ్గా ఉండేవారు. బాలుగారు ఏదో ఇల్లు ఖాళీ చేయించేది ఏదో విన్నాను. అంటే ఏమైందంటే మా ఇంట్లో ఒక అతను ఉండేవాడు, మార్వాళి అతను. చాలా రోజులు ఖాళీ చేయట్లేదు, రెంట్ ఇవ్వట్లేదు.
అప్పుడు మామూలుగా ఊరికే బాలుగారు నేను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ మదర్ ఎవరో పోతే ఒకసారి పలకరించామని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నామమ్మా ఏంటని అడిగారు. అడిగితే బాగానే మీ ఇంట్లో ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా అన్నారు ఆయనే మామూలుగా. అంటే నేను వెంటనే చెప్పాను, ఏమండి ఇలాగ వీడు డబ్బులు ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదు అంటే వెంటనే ఆయన ఫోన్ చేశారు. వెంటనే ఒక తెలుసున్నతను ఎవరికో వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిలిపించేశారు నేను ఉండగానే. పిలిపించేసి మీరు ఉన్నారా అన్నారు. నేను రేపు ఒక్కరోజు ఉంటానండి అన్న. అయితే రేపు పొద్దున్న నేను మీరు ఉన్న చోటకి పంపిస్తాను అతన్ని, మీరు వెళ్ళి మాట్లాడండి అన్నారు. అంతే పాప ఆయన పంపించారు. ఆయన వచ్చి అతనితో మాట్లాడితే వాడు డబ్బులు ఇవ్వలేదు. అంటే ఆయన ఒక్కడు చెప్పారు బాలుగారు, మీరు డబ్బుల గురించి ఎదురు చూడకండి, ముందు ఇల్లు ఖాళీ చేయించేయండి అని చెప్పేసి వెంటనే పాప ఆయన పంపించారు. అతను ఇంకా వదలకుండా పాపం 3 months ఇంకా రోజు వెళ్ళి మా ఇంటికి రోజు అతను నష్టపెట్టేవాడు అనమాట. నష్టపెడితే మొత్తాన్ని ఖాళీ చేసేసాడు. కానీ ఓ రోజు నాకు ఫోన్ చేశారు బాలుగారు, లైట్లు లేవుట ఇంట్లో, చరణ్ వాకింగ్కి వెళ్తూ ఆ రోడ్లో వెళ్తుంటే వచ్చి చెప్పాట ఆంటీ వాళ్ళ ఇంట్లో లైట్లు లేవు అని. అంటే బాలుగారు వెంటనే ఫోన్ చేశారు, ఏంటమ్మా ఇంట్లో లైట్లు లేవుట, వాడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడా ఏంటి చూసుకోండి అన్నారు. అంటే ఇదేంటంటే నాకేం చెప్పలేదు అని ఆయన పాప ఆయనే వెంటనే మనిషిని పంపించి ఎంక్వైరీ చేస్తే వాడు ఏదో ఎక్కడికో ఊరికి పోయాట, ఊరికి వెళ్ళాడు, ఖాళీ చేయలేదు అని చెప్పారు. కానీ ఆ నెలలోనే ఖాళీ చేశాడు. దగ్గరుండి ఖాళీ చేసి చాలా హెల్ప్గా ఉన్నాను. నాకైతే పాపం చాలా బాధ వచ్చింది. పోయినప్పుడు ఈ కరోనాతో వెళ్ళలేకపోయాం కానీ చాలా హెల్ప్ చేశారు నాకు. చాలా మంచి వ్యక్తి, గౌరవం కూడా బాగా ఇస్తారు. చాలా ఇది అదే. ఆయన నాకు మెసేజ్ కూడా పెట్టేవారు, అమ్మ ఏంటి వాడు ఏంటి ఖాళీ చేశాడా ఏమిటి అంటూ మెసేజ్ పెట్టేవారు. అప్పుడు ఇక్కడికి వచ్చారండి, ఇక్కడ స్టూడియో నుంచి నాకు మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి నాకు స్టూడియోలో ఫోన్ రాదు, అందువల్ల మీరు ఏదున్నా నాకు మెసేజే పెట్టండి, ఫోన్లో మాట్లాడడం మనకు కుదరదు, ఇక్కడ కష్టం రాదు, సిగ్నల్ రాదు అన్నారు. అది ఖాళీ చేసే వరకు పాప ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత అనిపించింది ఆ ఖాళీ చేసేయడని మాట ఆయనకు తెలియలేదు, లోపల పోయారు ఆయన. తర్వాత చాలా బాధ అనిపించింది. బట్ ఇండస్ట్రీలో జనరల్ గారికి శత్రువులు అసలు ఎవరు లేరు కదమ్మా, అజాత శత్రువు ఎవరు లేరు, అందరితో బాగానే ఉండేవారు, అందరితో బాగుంటారు. అసలు నవ్వుతూ ఇది చేసేవారు, ఎవరితోనూ శత్రువులు లేరు. ఆయన రాసినప్పుడు ఎవరు లేరు. ఊరికే ఎప్పుడైనా మురారి గారు ఈయన చాలా వాళ్ళ మురారి గారు అక్క ఈయనకి టీచర్ అనమాట. స్కూల్లో మాంటిసోరీ స్కూల్లో చదివినప్పుడు విజయవాడలో ఆయన బాగా జోక్స్ వేసుకుంటారు. ఆయన మా మెడ్రాస్ ఇంటికి గృహప్రవేశానికి ఏదో అప్పుడాలు మీ పేరుంటే నంద్యాల గారు మిమ్మల్ని తినేస్తున్నాను అని ఏదో అన్నాడు ఆయన సరదాగా. అనేప్పటికి ఇన్నాళ్ళు వేపించుకు తిన్నారు కదండి ఇంకేం తింటారు అంటే. ఆయన సినిమాలు చాలా రాశారు, మురారి గారి సినిమాలు చాలా రాశారు, డైరెక్షన్ కూడా చేశారు. అందువల్ల మురారి గారికి ఆయనకి బాగా ఇదనమాట. ఇప్పటికి సరదాగా ఇద్దరు వేళాకుళాలు అనుకుంటూ ఉండేవారు. ఆయన జనరల్ గారితో వేళాకుళం అందరూ ఆడలేరు. ఇప్పుడంటే మనం ఈ షోలన్నీ చూస్తున్నాం, ఈ జబర్దస్త్ ఇవన్నీ, వీటిని మించిన షో ఉంటుంది ఆయన దగ్గర. నేను అదే అనుకుంటాను, ఉంటే కనుక మనకి సినిమా లేకపోయినా టీవీ మొత్తం వేలేసేవారు అనుకుంటూ ఉంటారు. వేలేసేవాళ్ళు సినిమాలు చేయకపోయినా. ఇప్పుడు సినిమా చాలా తక్కువగా ఉన్నాయి కదా, అది టీవీ అయితే బాగా వేలేసేవారు ఆయన ఉంటే కనుక. బట్ అలాంటి మంచి మంచి సీన్లు తీసారు కదా, కోడిని కట్టేసి చికెన్ అన్నం ఉత్తి అన్నం తింటాం, మజ్జిగ ఒక చొక్కేసుకొని మజ్జిగ అన్నం అయిపోయింది అంటాం. ఇవన్నీ థాట్స్ ఎలా వస్తాయి అసలు ఆయనకి? మీకు ఎలా అనిపిస్తుంది అసలుకి ఆయన అలాంటి సినిమాలు? అంటే ఇంట్లోనే ఎక్కువ మేము ఇంట్లోనే చూసేవాళ్ళం. ఆయన ఇంట్లోనే బెడ్ మీద కూర్చొని దిండు పెట్టేసుకుని దాని మీద ప్యాడ్ పెట్టుకుని రాసేసుకునేవారు. రాసుకుంటే ఆయన నవ్వొచ్చేదానికి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. మేమంటే రూమ్లోకి వెళ్ళేవాళ్ళం కదా, కొంచెం భయం వేసేది రాసుకుంటూ ఉంటే. అలా మరి ఎలా వచ్చావో రాసేసుకునేవారు. రాసుకుని ఏదైనా కొంచెం ఆయనకి ఇష్టం ఏదైనా చెప్పాలనుకోండి అప్పుడు ఇచ్చేవారు, చదవమని, స్క్రిప్ట్ చదవమని ఇచ్చేవారు.
బట్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీ అంత షేక్ అయింది కదా, కొన్నాళ్ళు జనం మీద కూడా ఆ ఎఫెక్ట్ పడింది. వాడు అగ్గిపుల్లన్నీ ఏరుకొచ్చి రాజేంద్ర ప్రసాద్. ఓ మై గాడ్, అసలు ఆ సినిమాలు ఇప్పుడు చూస్తుంటే అది ఎంత నవ్వు వస్తుందో, అవునవును. నాన్ స్టాప్గా నవ్వుకుంటాం. అలాంటి సినిమాలు తీశారు కదా, ఇంట్లో ఎలా ఉంటారు? నవ్వే క్యారెక్టరా లేకపోతే సీరియస్ టైప్? అంటే అంత నవ్వు ఏమీ లేదు, సీరియస్గానే ఉండేవారు. కానీ ఎప్పుడైనా ఏదైనా వస్తే కానీ మామూలుగా ఎక్కువ నవ్వేవారు కాదు. ఎక్కువ వర్క్లోనే ఉండేవారులేండి, ఎప్పుడు రాసుకోవడం అదిను. ఎవరైనా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, అప్పటికి మా పిల్లలు లేరు కదా, అన్నయ్య పిల్లలు అక్క పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళని బాగా తిప్పేవాళ్ళు. బాగా హోటల్స్కి ఎంత బయటికి అంత ఇష్టం ఉండేది, పిల్లలంటే బాగా ఇష్టం ఉండేది. ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్తో చేశారు కదా ఆయన. ఈ యాక్టర్తో చేయలేదని ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? డైరెక్షన్ అయితే ఎక్కువ పెద్ద హీరోలతో చేయలేదు, చేయలేదు. మా ఆయన చిన్న వాళ్ళతోనే చేశారు. రాసేటప్పుడు అయితే పెద్ద వాళ్ళతో అందరికీ రాశారు, కానీ డైరెక్షన్ లేదు. డైరెక్షన్ చిన్న వాళ్ళతో. అంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ పిక్చర్స్ అందరి హీరోలకు సెట్ అవ్వదు కదా. ఒకటి చిరంజీవి గారితో చేశారు, నాగేశ్వరరావు గారితో చేశారు, అవి 2 సినిమాలు చేశారు. అంతేగాని ఎక్కువ చిన్న వాళ్ళతోనే చేశారు. ఆ బాధ ఉండేది ఆయనకి, పెద్దవాళ్ళతో అదేం డైరెక్ట్ చేయలేకపోయారు. లేదు, ఆయనకి నచ్చింది చేసేవారు అంతే. అప్పుడు ఎవరు సూట్ అవుతారో వాళ్ళు అంతే, కానీ నేను చేయలేదు అనే ఆ బాధ ఏం లేదు. ఆయనకు ఒక్క కోరిక, అదే ఒకటే ఎప్పుడు అనుకునేవారు. ఓ పడకుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉండేవారు. పుస్తకం చదువుకుని అబ్బా నాకు హాయిగా రిటైర్ అయిపోయాక ఇలా పుస్తకాలు చదువుకుంటూ కథలు రాసుకుంటూ ఇలా ఉండాలి అనుకునేవారు. అదొకటి ఎప్పుడు అనుకునేవారు. ఆయనకి అది ఇష్టం అనమాట, అలా పుస్తకాలు చదువుకోవడం, హాయిగా కథలు రాసుకోవడం ఏదైనా. అది ఆ కోరిక తీరలేదు. బట్ ఎక్కువ నవ్వి హ్యాపీగా ఉండి లైఫ్లో ఎటువంటి బాధలు లేకుండా మైండ్ ఫ్రీగా ఉండి ఇవన్నీ ఉంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు అని చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు కూడా. ఎక్కువ బాధలు పెట్టుకున్నవాడే తొందరగా పోతారు. బట్ ఇన్ని సినిమాలు కామెడీ పిక్చర్స్ తీశారు, ఎంత హ్యాపీగా ఉంటుంది ఆయన సినిమాలు చూస్తుంటేనే ఆడియన్కి. ఎందుకనమ్మా 50 yearsకే 49 సంవత్సరాలకే జంధ్యాల గారు అంటే నన్ను ఆరోగ్యం బాలేక అంటే అది మనం ఏం చెప్పలే కదండి, భగవంతుడు దానికి. మా అత్తగారు 93, ఏం చెప్పాం, అది ఏం చెప్పలేం కదా. మా మామగారు కూడా డయాబెటీస్ ఉంది, ఆయన 83, మా అత్తగారు 93 ఉన్నారు. మా హస్బెండ్ పోయాక మా మామగారు 9 months పోయారు. మా అత్తగారు అయితే చాలా ఏళ్ళు ఉన్నారు, ఆవిడ 17లో పోయారు అనమాట. మరి అది ఎవరు చెప్పలేం కదా. ఆయనకి డయాబెటీస్ ఉండేది, డయాబెటీసు అటాక్ వచ్చింది. అలా డయాబెటీస్ వల్ల కిడ్నీస్ కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. మామూలుగా చెకప్ కానీ వెళ్ళారు, డయాబెటీస్ చెకప్ కానీ వెళ్ళారు, అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిందండి. ఏం చెప్పాం, అది మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు చిన్న వాళ్ళే, నిన్న తారక్ ఏం చెప్పాం, అది అటాక్ మనం ఏం చెప్పలేం కదా. నాకే మొన్న 6 months బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సర్వైవ్ అయ్యాను అంతా. బట్ లైఫ్లో అన్నపూర్ణ గారికి ఎలాంటి బాధ ఉండదు, కానీ ఒకటైతే బాధ ఉందని నేను విన్నాను. అన్నీ సాధించేశారు ఆయన, అన్ని సినిమాలు చేశారు. బట్ పిల్లలు పుట్టిన 4 సంవత్సరాలకే బతలేదన్న ఒక బాధ అయితే ఎప్పటికి ఉండేది. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఎవరు పిల్లల్ని చూసాము, ఒక డాన్స్ నేర్చుకుంటున్నారంటే వాళ్ళకి డాన్స్ డ్రెస్ వెంటనే కుట్టించేసేవారు, పంపించేశారు వాళ్ళకి. అలాగనమాట, అంత ఇష్టం అనమాట పిల్లలంటే. వాళ్ళకి ఏదైనా, వాళ్ళకి ఏం కావాలన్నా అలా చేసేవారు అనమాట, అంతలాగా. మా పిల్లలు కూడా చిన్నప్పుడు మేము వాళ్ళు అన్నం తినకపోతే మేము నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళి తినిపించేవాళ్ళం. ఓకే, అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి అన్నీ పట్టుకెళ్ళి దుప్పట్లో అన్నీ పట్టుకెళ్ళి వేసి అన్నాలు పెట్టి వచ్చేవాళ్ళం అనమాట. పిల్లలకి ఎన్ని ఇయర్స్ వచ్చేదాకా ఉన్నారమ్మా? వాళ్ళు 4 years అండి. పిల్లలు బాగా మిస్ అయ్యారు నాన్న. అంటే వాళ్ళకి ఆ ఏజ్లో తెలియదు కదా, అంటే కానీ అనుకుంటారు అందరూ. వాళ్ళ స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి బాగా అడిగేవాళ్ళు వాళ్ళకి. అంటే ఆయన పేరు తెలుసు కదా, వాళ్ళ టీచర్స్ అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు పాపం బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళట. నేను బట్ 2 పిల్లలు ఆడపిల్లలతో చిన్న ఏజ్లోనే భర్తను కోల్పోయి 4 సంవత్సరాల పిల్లలకి ఎలా ఇవన్నీ ఎదుర్కొంటూ ఇంత దూరం తీసుకొచ్చారమ్మా? ఎన్ని ఫేస్ చేసి ఉంటారు ఈ మిడిల్లో? అంటే పిల్లలంతా బాగానే ఉంటారు, డబ్బు ఇవన్నీ సెకండరీ. అంటే మా సిస్టర్ వాళ్ళు అపోజిట్ హౌసే, అందుకని వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. మా అన్నయ్య పిల్లలు ఈ ఊళ్ళో ఉన్నారు,
వాళ్ళంతా పాపం బాగా చూసుకుని మా అత్తగారు కూడా మాతో ఉండేవారు, అందుకని కొంచెం నాకు ఇబ్బంది లేకపోయింది. బాగానే ఇలా ఆయన లేరని కానీ ఇది వాళ్ళ బాగానే లాక్కొచ్చాను. ఇప్పుడు పెళ్ళి కూడా పెద్ద పాపకి అయిపోయింది, చిన్న పాపకు ఇప్పుడు పెళ్లి చేయాలి. ఓ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద పాపకి అయిపోయింది. ఓకే, ఏం చదువుకున్నారు పెద్ద పాప? పెద్ద పాప ఆర్కిటెక్చర్ చేసింది. పెద్ద పాప దానికి ఎక్కువ క్రియేటివిటీ బాగా ఇష్టం అనమాట, అందుకని తనే ఎంచుకుంది నేను ఆర్కిటెక్చర్ చేస్తాను. చిన్న పాప ఎంబీఏ చేసింది, ఎంబీఏ చేసి పీడబ్ల్యూసీలో ఉద్యోగం వచ్చింది, చేస్తుంది బెంగళూరు అనమాట. ఇద్దరు పిల్లలు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ నాన్నగారు ఉంటే ఇండస్ట్రీకి తీసుకొచ్చే వాళ్ళ లేకపోతే? అంటే ఆ ఇండస్ట్రీకి తీసుకొస్తారని నాకు ఆ నమ్మకం నాకు లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా పిల్లలైనా ఫంక్షన్స్కి రమ్మంటే రారు, నేను వెళ్తాను కానీ వాళ్ళు రారు, చాలా తక్కువ వాళ్ళు ఫంక్షన్స్కి రావడం కూడా, చాలా ఇప్పుడు రేర్గా వస్తారనమాట. ఇంకా గొడవ చేస్తే నేను అందరూ అడుగుతున్నారు ఒక్కసారి రండి రండి అంటే వస్తారు, అయితే చాలా తక్కువ రారు, చాలా తక్కువ. ఇండస్ట్రీలో వీళ్ళకి ఇదవుతారని ఆ నమ్మకం నాకేం లేదు, వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా. ఇప్పుడు ఇండస్ట్రీలో జంధ్యాల గారిది ఒక స్కూలే ఉందమ్మా. ఒక స్కూల్, ఒక ప్రపంచాన్ని సృష్టించారు అక్కడ ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్ని. మీకు తెలిసే ఉంటుంది ఆ యాక్టర్స్ అందరూ కూడా ఎలా ఉండేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఫ్యామిలీ? ఇప్పటికీ బాగానే ఉంటారండి, అందరూ బాగుంటారు. అదొకటి చాలా ఇది గొప్ప చెప్పుకోవాలి. అంటే ఆయన చేసుకున్నది అనమాట. ఇప్పటికీ చక్కగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు, కలిస్తే తప్పకుండా మాట్లాడతారు. వెళ్తుంటారు అప్పుడు ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్స్ కానీ? ఫంక్షన్స్కి వెళ్తాను. బట్ అనుకున్నంత గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా జంధ్యాల గారి సినిమాలకి, జంధ్యాల గారి పేరుకి ఆయన పోయిన తర్వాత? ఏమండి మనకి అవార్డ్స్ కాదు, ఆడియన్స్లో మనకి చూసుకోవాలి, అవార్డ్స్ లెక్క కాదు. ఇప్పుడు అవార్డ్స్ రూపంలో అయితే ఉంది ఆ బాధ. నా ఉద్దేశం ఒకటి, అవార్డ్స్ వస్తేనే వీళ్ళు గుర్తించినట్టు, రాకపోతే గుర్తింపు లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆడియన్స్ చూసారా, మనకి ఆడియన్స్కి నచ్చామా లేదా, మనం చేసిన పని నచ్చిందా లేదా, అది ఆయనకు జంధ్యాల గారికి అది ఉంది. ఇప్పుడు అవార్డ్స్ రాలేదని నేను అంటలేదు, దానికన్నా ఎక్కువ ఆడియన్స్ చూస్తేనే కదా అవార్డు వచ్చేది. మీకు ఆడియన్స్ చూస్తేనే అవార్డు వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? ఆడియన్స్ చూడకపోతే సినిమా నలుగురు కూడా లేరనుకోండి, అది ఆడినట్టే లెక్క కదా. అందుకని ఆడియన్స్ చూస్తేనే మీకు అవార్డ్స్ వచ్చేది, అది బాగుండి అవార్డ్స్ వచ్చేది. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే ఆడియన్స్లో మనం ఉన్నాం అంతే చాలు. అంతే. ఇండస్ట్రీ వాళ్ళ దృష్టిలో లేకపోలేదు, అది ఉంది. అవార్డ్స్ నేను చెప్పేది, అవార్డ్స్ అంటే ఇండస్ట్రీకి సంబంధం ఉండదు, వాళ్ళు గుర్తుంచుకుంటేనే కదా అవార్డ్స్ కూడా వచ్చేది. అవార్డ్స్ ఏవో వచ్చాయి ఇంకా మనం అంతకన్నా ఆయన లేనప్పుడు ఏమండి అవార్డ్స్ వచ్చేయండి లేకపోతే ఏంటి? ఇప్పుడు మనిషి ఉంటే అదో ఆనందం, ఇప్పుడు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ చేతులతో అది ఆనందం. ఇప్పుడు లేనప్పుడు ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి తీసుకున్నా అంత ఆనందం ఉండదు కదా. ఆయనకి బాగా ఇష్టమైన హీరోలు ఎవరమ్మా? ఆయనకి ఇష్టమైన వాళ్ళంటే చాలామంది, అంటే బాగా చేశారనుకోండి చాలా ఇష్టపడతారు, వాళ్ళని వెంటనే ఫోన్ చేసి చెప్పడం అవన్నీ చేస్తారు బాగా. అంటే మా సినిమాలో కాదు బయట కూడా నేను చెప్తున్నాను. అదే బయట ఎవరు ఇష్టం బాగా? బయట అయినా ఆయన సినిమాలు అయినా? రామారావు గారి సినిమాలు అందరికి ఎవరికైనా ఇష్టం ఉంటాయి కదా. రామారావు, నాగేశ్వరరావు పూర్వకాలంవి, అందుకే ఆయనకి ఆ సినిమాలు చాలా ఇష్టం. ఆయన సినిమాల పేర్లు కూడా మరి రామారావు గారి సినిమాయే కదా, ఆహనాపిల్ల అంట, ఇవన్నీ ఆయనకి ఇష్టం బాగా. ఆ సినిమా అంటే చాలా ఇష్టం, నర్తనశాల అనుకుంటా. ఓకే, అది చాలా ఇష్టం అనమాట. దాంతో ఆ పేర్లన్నీ పెట్టారు. బట్ ఆ ఆర్టిస్టులు అందరూ చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు బాగా ఫీల్ అవుతారమ్మా. ఒక డైరెక్టర్ ఇంకెవరన్నా రెడీ చేసి ఉంటే పోయేది, మాలాంటి వాళ్ళం బతికే వాళ్ళం. అంతే కదా. ఇప్పుడు జంధ్యాల గారు ఉన్నప్పుడు ఎంతమందిని పైకి తీసుకొచ్చారండి మరి. వీళ్ళందరూ కామెడీ ఆర్టిస్టులు ఎంతమంది బాగా ఇచ్చేసేవారు అందరినీ. వాళ్ళు బాగా చేస్తున్నారంటే ఇంకా ఎంకరేజ్ చేసేవారు ఆయన. జంధ్యాల గారు చాలా చిన్న ఏజ్లోనే చనిపోయారు కదా అన్నపూర్ణ గారు. ఆయన చనిపోయే నాటికి అంటే అప్పుడు అంటే రెమ్యునరేషన్లు అంత చెప్పుకునే విధంగా ఉండవు, చాలా తక్కువ, చేసే కష్టం ఎక్కువ ఉంటుంది కానీ కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఏంటమ్మా జంధ్యాల గారు చనిపోయే నాటికి ఆర్థిక పరిస్థితి అంటే ఓకేనా? అంతా ఓకే అండి, మాకు అది ఇబ్బంది ఏమీ లేదు, అదేమి ఇబ్బంది లేదు.
ఎటు వచ్చి అప్పుడే అంత ఉండేవి కాదు ఆయన అంటే ఇప్పుడులాగా సినిమాలు కూడా చేయడం ఇప్పుడు చాలా తక్కువ కదా. అప్పుడు బాగా చేసేవారు కదా, చాలా సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమిటో చాలా తగ్గిపోయింది. అంటే మరి సినిమా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది, ఆర్టిస్టులకు ఇచ్చే కాస్ట్ ఎక్కువైపోతుంది, రెమ్యునరేషన్లు ఎక్కువైపోతున్నాయి కదా, దాంతో ఏంటో తగ్గించేసినట్టున్నారు. అప్పట్లో ఎక్కువ ఉండేవి. ఆయన హయాంలో 40 సినిమాలు చేసిన ఒకటి, ఇప్పుడు 4 సినిమాలు చేసిన 4 స్ట్రీట్లలో 4 ఇల్లులు వచ్చేస్తాయి. ఏదో హాయిగా మేము హాయిగా జీవిస్తున్నాం. బట్ అప్పుడు అట్లా ఉండదు కదమ్మా, సినిమా మీద ప్రేమ ఇది తప్పితే ఎంత వచ్చింది, ఎంత ఏం కొన్నాం ఇవి చూసుకో, అది ఉండేది కాదు ఎవరికి ఉండేది కాదు. అది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒక్క సినిమాతోనే వాళ్ళు బాగా దాన్ని ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అంతే. ఎక్కువ ఏ డైరెక్టర్ని ఇష్టపడతారు? ఈయన రాసిన చాలా మంది డైరెక్టర్స్ రాశారు. అంటే విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, వాళ్ళిద్దరూ మెయిన్గా తీసుకొచ్చింది కదా. నంద్యాల గారి విశ్వనాథ్ గారి సినిమాలతో, రాఘవేంద్ర గారు అడవి రాముడు వేటగాడు వీటితో, విశ్వనాథ్ గారి సిరిసిరిమువ్వ, సాగర సంగమం, అన్ని వాటితో చాలా సినిమాలు విశ్వనాథ్ గారికి రాశారు. అవి చాలామంది డైరెక్టర్లకు రాశారులేండి. అప్పట్లో అయితే ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అందరికీ రాశారు. మనందరం స్ట్రెస్ రిలీఫ్ అవడానికి జంధ్యాల గారి మూవీస్ చూస్తాం, ఈవీవి గారి మూవీస్ చూస్తాం. ఇప్పటికి కూడా వాళ్ళు రిలీఫ్ అవడానికి ఏ సినిమాలు చూసేవాళ్ళు జంధ్యాల గారు? అసలుకి ఆయనకి రాజ్ కపూర్ ఎక్కువ ఇష్టం. బాగా చార్లీ చాప్లిన్ చిన్నపిల్లలు ఆయన అవే చూసేవారు. చార్లీ చాప్లిన్ సినిమాలు బాగా ఇష్టం. ఇంట్లో ఉంటే లానాడి చార్లీ చాప్లిన్ బాగా చూసేవారు. ఆయన సినిమాలు చూడరు? ఆయన ముందు అవి చూసేవారు ఎక్కువ. మనం సినిమాలు చూస్తాం. మీరు ఆయన సినిమాలు చూస్తారా? నేను చూస్తాను. ఇప్పుడు తగ్గింది కానీ బాగా ఇదివరకు అయితే చూసేవాళ్ళం. మా పిల్లల్ని పెట్టుకుని కూర్చొని ఆయన సినిమాలు వాళ్ళకి తెలియాలి కదా అన్నీ. ఇప్పుడు ఎవరన్నా మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూర్చొని అక్కడ చూస్తూ ఉంటాం. వాళ్ళు మేము కలిసి అందరం కలిసి చూస్తాం. మా అమ్మాయి ఇంటికి వెళ్తే కూడా అక్కడ ఆయన సినిమా చూస్తాం. ఏం చేస్తారు అల్లుడు? అల్లుడు సాఫ్ట్వేర్ అండి. అటు బయటకే ఇచ్చేసారు. అంటే ఇంకా అమెరికాలో అవి వెళ్ళలేదు, అదొకటి గొప్ప అదృష్టం. ఇండియాలోనే నేను నాదే ఉందిలేండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్తా అంటే. కానీ మా అమ్మాయికి ఇష్టం లేదు, ఇండియాలో ఉండడమే ఇష్టం. ఆయన తప్పితే మీ ఫ్యామిలీ నుంచి కానీ ఆయన ఫ్యామిలీ నుంచి కానీ ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా? ఎవరు లేరండి, ఎవరు లేరు. ఈయనది అసలు ఎలా అన్ఎక్స్పెక్టెడ్ ఎలా వచ్చారో అర్థం కాలేదు. అసలు ఎవ్వరు లేరు, మా వాళ్ళు ఎవరు లేరు. ఇటు లేరు అటు లేరు. అలా నాటకం వేయడం అలా రావడం అంతే. కానీ అసలు అనుకోందనమాట. జంధ్యాల గారు చెన్నైలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఒకనొక టైంలో కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. ఏం లేదండి, అనే మాట వాస్తవమ్మా? ఎంత మేము వెళ్ళిన దగ్గర నుంచి అంతా బాగానే ఉంది, ఏమి ఫైనాన్స్ ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? జంధ్యాల గారి ఫ్యామిలీ మా మామగారు బిజినెస్ అంతే, ఒక్కడే కొడుకు, ఈయన ఒక్కరే, అమ్మాయిలు కూడా లేరు. అవునా? ఒకరే. ఓకే. అందువల్ల మా మదర్లా ఫాదర్లా మా దగ్గరే ఉండేవారు. ఎక్కువ కాలక్షేపం అంటే ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ ఆయనకి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు. అలా అంటే ఏదైనా పని ఉంటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఉన్ననాళ్ళు బిజీయే కదండి, అంతా ఖాళీగా వెళ్ళడానికి బిజీగా ఉండేవారు కదా, వర్క్తో బిజీగా ఉండేవారు. ఎప్పుడైనా సరదా కలిస్తే కలవడం అంతే. ఫంక్షన్స్ కలవడం, ఏదైనా 100 days ఫంక్షన్కి అప్పట్లో బయట ఊళ్ళలో కూడా పెట్టేవాళ్ళు కదా. అవును, బయట ఎక్కువ ఉండేవి, బయట ఊళ్ళలో ఎక్కువ ఉండేవి. తిరుపతి, విజయవాడ అలా ఉండేవి. అలా విశాఖపట్నం అని అలా వెళ్ళేవారు. ఆయన ఎన్ని సినిమాలు జరిగి ఉంటాయి అట్లా? 100 days, 175 days. ఆయన రాసేటప్పుడు చాలా కదా, 400 సినిమాలు రాశారు కాబట్టి ఇంచుమించు ఏదో ఫంక్షన్ ఉంటూనే ఉండేది. అప్పుడంతా ఫ్లైట్లు కూడా చాలా తక్కువ కదా, బై కారు, ట్రైన్లో వెళ్ళడం. 400 సినిమాల్లో ఎక్కువ ఆల్మోస్ట్ అందరు స్టార్లకు రాశారు కదమ్మా. అప్పుడు అందరు స్టార్లు రాశారు. ఒక డైరెక్షన్ లోనే చేయలేకపోయారు కానీ అందరు స్టార్లు రాశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, అందరికీ రాశారు. అప్పట్లో చిరంజీవి గారు చాలా సినిమాలు రాశారు. లక్ ఏంటంటే ఆయన కామెడీలో ఎక్కడ మనకి అసభ్యత కనిపించదు. అదే ఆయనకి ఇష్టం ఉండేది కాదు, చాలా హెల్దీగా ఉంటుంది. అంటే అందరూ చూడాలి, ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలి అన్నట్టుగా ఉండేది.
కానీ మనకి వచ్చిన డైరెక్టర్లు కూడా అలాగే ఒప్పుకునేవారు. అవును. అలాగే ఒప్పుకునేవారు. సడన్గా తేడా ఉండేది కాదు ఇక్కడ. మ్మ్. ఎలా రాస్తే అలా ఒప్పుకునేవారు. ఆయన సినిమాలలో ఏది మీరు పొట్ట చెక్కలేదా నవ్వుకున్న సినిమా అంటే? అంటే నాకు అహానా పెళ్ళంటే శ్రీవారి ప్రేమలకు రెండు బాగా ఇష్టం అండి. నాన్ అంటే స్టాప్. నాకు ఇంచుమించు ఎప్పుడైనా చూస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. ఎక్కువ ఈ సినిమాలు బాగా ఇష్టం. ఈవీవి గారి ఈవీవి గారిది అయితే ఆయనవి బాగానే చూశాను నేను. నాకంటే జంబలాడి పంప అది చూసినట్టు నాకు అంత గుర్తు రావట్లేదు. చూశాను కానీ అంత గుర్తు రావట్లేదు. కానీ తను కూడా బాగానే తీసేవాడు. ఇప్పటికీ జంబలాడి బొమ్మ టీవీలో వేస్తే అది వేరే లెవెల్. ఇంకా తను కూడా బాగానే చూసేవాదాన్ని. ఆ సినిమా అప్పటికి ఉన్నారు కదా జంధ్యాల గారు. ఇంకా ఉన్నారు ఆ సినిమా ఉన్నారు. జంధ్యాల గారు ఇన్ని సాధించారు కదమ్మా. ఇన్ని సాధించిన తర్వాత నాకు ఇది రాలేదు గుర్తింపు అనే ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా బతికున్న రోజుల్లో? అంటే అనుకుంటే సహజం కదండి. మనం చేసిన పనికి అది గుర్తింపు రాకపోతే. ఆయన ఒక సినిమా చేశారండి, అదేంటి నెలవంకని. అది 40 రాత్రులు షూటింగ్ చేశారు. అది గోపాల్ రెడ్డి గారు కెమెరా అనుకుంటా. అది విజయవాడ దగ్గర ఏదో ఊరు మర్చిపోయిన నదిలోంచి దాటి వెళ్ళాలన్నమాట. జగ్గైపేట దగ్గర ఆ ఊర్లో తీశారు. రాజుల కోట కూడా ఉండేది అక్కడ తీశారు. గుమ్మడి గారు దాంట్లో వేశారనమాట. ఆ సినిమా అనుకునేవారు ఆయనకి వస్తుందేమో అని అవార్డు, కానీ రాలేదు. ఒక్కదానికి కొంచెం ఫెయిల్ అయ్యారు. వస్తుందని అనుకున్నారు, రాలేదు. గురువు గారికి బాగా ఇష్టమైన హాస్య నటులు ఎవరు? బ్రహ్మానందం గారా, కోట గారా? కోట గారు ఇష్టం, బ్రహ్మానందం గారు ఇష్టం. ఆయన కోట గారు కూడా చాలా బాగా చేసేవారు కదా. ఏదైనా ఇప్పుడు అహనా పెళ్ళంటిలో చూడండి ఎంత బాగా చేశారు. చాలా బాగా చేసేవారు కదా. అందుకని ఆయన ఇష్టం. వీరభద్రం అంటే చాలా ఇష్టం. వీరభద్రం ఆయన డైలాగ్ డెలివరీ ఎంత ఇష్టం అసలు. టైం పట్టేది కాదుట, ఇలా చెప్పంగానే అలా వెంటనే చేసేసేవాట. చాలా ఇష్టం. వేలు గారు కూడా గురువు గారే పరిచయం చేసింది. వీరభద్రరావు గారు, వేలు గారు ఇద్దరిని. శృతి, వేలు, శ్రీలక్ష్మికి అయితే అసలు బాగా చెప్పాల్సి వచ్చేది. కొంచెం పాప డైలాగులు అవి మర్చిపోతే కోప్పడేవారట. కోప్పడి ఏంటి ఒకసారి మళ్ళీ నేర్చుకో అని చెప్పేసి అలా తనే చెప్తుంది. నాకు ఎప్పుడు జంధ్యాల గారు చెప్తే ఇట్లే అని అంత అలా ఉండేది. తిట్లేనా కొట్టడం కూడా ఉంటుంది. కొట్టడం తిట్టేవారు అంతే. ఏదో ఆయన భుజం మీద తువాలు వేసుకునేవారు, ఆ తువాలు విదిలిచ్చేవారు వాడు అంతే సరిగా రాకపోతే. బట్ అప్పటి వరకు స్టార్ రైటర్గా ఉన్న జంధ్యాల గారు ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అవ్వబోతున్నారు అంటే ఇండస్ట్రీలో కూడా ఉంటుంది కదా, ఉన్న డైరెక్టర్స్ కొంత స్టార్ట్ అవుతుంది కదా. అలా స్టార్ట్ అయిన ఏమో మరి అది నాకు తెలియదు. అది ఏం స్టార్ట్ అయిందో నాకు తెలీదు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా ప్రూవ్ చేసుకుంటారు. అప్పుడు కాక అది ఇంకా అప్పుడు వేల మీదే ఉంది. స్టార్ డైరెక్టర్స్ అంటే ఇంతవరకే ఉంటారు. ఒక రాఘవేంద్రరావు గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఒక దాసనారాయణరావు గారు, ఇవే పేర్లు ఉండే. అప్పుడు ఒక 4-5 పేర్లు తప్పితే ఎక్కువ వినిపించవు. ఇప్పుడంటే ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు కానీ అప్పుడు అలా ఉండదు. ఒక హీరోనే ఒక డైరెక్టర్తోనే 10-15 సినిమాలు చేస్తారు. అలా గురువుగారికి ఏమన్నా అడ్డంకులు ఎదురయ్యాయమ్మా? ఏమో నాకని తెలియదు కానీ నేను ఏమి లేదని అనుకుంటున్నాను. ఏమి అడ్డంకులు ఏం రాలేదని సాఫీగానే వెళ్ళిపోయింది. బట్ ఆయన ఏమనుకున్నారు అయ్యే తీశారు. అంతే అది ఆయన నచ్చింది అలా తీసేవారు అంతే. ఒక టైప్ ఆఫ్ సినిమాలు తీయాలి, ఈ సినిమాలకి నేను కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకున్నారు. అంతే దానిలో వరకు ఫుల్ సాటిస్ఫైడ్. సూపర్. బట్ లాస్ట్ డేస్లో ఆయన బాధపడిన సందర్భం ఏమైనా ఉందా? పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎప్పుడైనా? సినిమా ఫీల్డ్ అంటే తెలుసున్నదే కదండి. లాస్ట్ అంటే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక కొంచెం తక్కువగానే ఉన్నాయి సినిమాలు అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఇంకా అంతేలేండి, ఆయన పోయడంకి లాస్ట్ చేశారు అంతే కదా. ఇంకా ఎటొచ్చి డిస్కషన్ అయ్యేవి. ఆయన రేపు పోతానుగా ఈరోజు కూడా డిస్కషన్కి వెళ్ళారు. మాకు ఒక ఆయన తెలుసున్నారు, ఆయన ఏదో తీస్తానంటే వాళ్ళిద్దరూ డిస్కషన్కి ఆఫీస్ ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉండేది ఆఫీసు, అక్కడికి డిస్కషన్కి వెళ్ళారు. డిస్కషన్ అంటే శ్రీవారి ప్రేమలాగా టైప్లో అంత కామెడీ వచ్చేలాగా అనమాట. అలా
తీద్దామని. అంతే, ఒకసారి ఫీల్డ్ లోకి వస్తే చనిపోయే వరకు ఇంక అదే శ్వాస. అంతేగాని రేపు పోతానంగా ఆయన డిస్కషన్ చేసిన రోజులు ఉన్నాయి. గ్రేట్, నిజంగా ఇండస్ట్రీలో ఇన్ని సాధించిన గ్రేట్ డైరెక్టర్, ద గ్రేట్ యాక్టర్. ఆపద్ బాంధుడు లాంటి సినిమాలో కనిపించగానే అందరూ షాక్ అయ్యారు. ఇది ఎవరి ప్లాన్? విశ్వనాథ్ గారిదా, చిరంజీవి గారిదా? అంటే లేదు, విశ్వనాథ్ గారు జంజాల గారు డిస్కషన్ చేసుకునేవారు స్టోరీ గురించి. ఓ రోజు ఒక స్లిప్ మీద రాసి ఇచ్చారట. రాసిచ్చి ఈ వేషం నాకు వెయ్యాలనుంది, మీకు ఇష్టమైతే నేను వేస్తానని చెప్పి ఒక స్లిప్ ఇచ్చారట. వెంటనే విశ్వనాథ్ గారిని, అదేంటయ్యా నువ్వు రోజు డిస్కషన్కి వచ్చినావు కదా, చెప్పచ్చు కదా నాకు అని. అంటే ఆయన అంటే అంత గౌరవం ఉండేదన్నమాట. ఆ గౌరవంతో ఆయన చెప్పలేదు, ఈయనే చెప్పేశారు నేను వేస్తున్నాను, నేను వేస్తానని. ఆయన ఓకే అన్నారు. ఓకే అంటే అలా వేశారు. చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ఫాదర్ జంధ్యాల గారు కాళ్ళు కడిగే సీన్ ఏదో ఉంటుంది, మర్చిపోయా. జంధ్యాల గారు కాళ్ళు కడుగుతారు సీన్. అయితే ఆయన చాలా బాధపడిపోయారట చిరంజీవి గారు. అయ్యో అని ఆయన కొంచెం ఇది ఫీల్ అయ్యారట. కానీ తప్పదు కదా, సీన్లో మరి ఎలా ఉంటే అలా చేయాల్సిందే కదా. అందుకని అప్పుడు తప్పదు మరి, ఎలా ఉంటే అలా చేయాల్సిందే కదా. కానీ ఆయన బాధ ఆయన వెల్లడించుకున్నారు చిరంజీవి గారు. మొన్న కూడా ఎక్కడో చెప్పినట్టుంది. బట్ జనరల్ గారికి ఏమన్నా ఇదిగా ఉందా ఆ సీన్ చేయాలన్నప్పుడు, ఇంటికి వచ్చి చెప్పటం కానీ? అదేం లేదు, కానీ తర్వాత మా అత్తగారు తిట్టారు, ఎందుకు ఒప్పుకున్నామని. దాన్ని చనిపోతారు కదా, చనిపోతే ఏంట్రా ఇలాంటి సినిమా ఒప్పుకున్నావు, ఇలాంటి సీను ఇది ఉంటుందని నాకు తెలియదు, ఇలా ఒప్పుకున్నావు అని మా అత్తగారు మనకు కేకలేశారు. అంటే చనిపోతారు కదా దాంట్లో, చిరంజీవి గారిని పడిపోతారు కదా పుస్తకాలు ఇచ్చేసి, ఆవిడ కొంచెం బాధపడ్డారు, ఎందుకు ఇలాంటి సీన్ చేసావు అని. అంటే ఆయనకి అది సినిమా అంతే, అది నిజ జీవితం కాదు కదా ఆయన ఉద్దేశం అది. కానీ మా అత్తగారు చూసి కొంచెం బాధపడ్డారు. చిరంజీవి గారు ఆ కాలు గడిన సీన్ కొంచెం బాధపడ్డారు. అది చిరంజీవి గారు అనుకున్నారట, అయ్యో అదేంటి ఇలాంటి సీను చేయాలని. బట్ అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చారు, ఇన్ని సాధించారు, ఇంత పేరు ప్రఖ్యాతలు, ఇప్పటికీ ఆయన ప్రేమించే ఎంతోమంది అభిమానులు. ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా అన్నపూర్ణ గారు? నాకు అది పెద్ద అదృష్టం అండి, నిజంగానే అనుకుంటాను నేను. ఇన్నేళ్ళు అయిపోయింది, 22 సంవత్సరాలు అయిపోయింది ఆయన పోయి, అయినా కూడా జనం మర్చిపోలేదంటే చాలా గొప్పతనం అండి అది. ఎందుకంటే విజయవాడలో అంతా ఆయన పోయిన రోజు పుట్టినరోజు అంతా చేస్తున్నారు. పివిఆర్ నరసింహ అని అతను ప్రతి పుట్టినరోజు ప్రతి పోయిన రోజు అంతా చేసి అన్నదానం చేసి అవన్నీ చేస్తున్నారు. అవన్నీ చూస్తే అనిపిస్తుంది కదా, ఇలాంటిది జంధ్యాల గారికి దక్కిందంటే చాలా అదృష్టమేనని. గ్రేట్ అమ్మా, గ్రేట్. నిజంగా థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద ఆయన గురించి అలా చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.